హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, రాఖీ పౌర్ణమి సందర్భంగా గులాబ్ జామున్ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇవి డ్రాగన్ ఫ్రూట్స్, చాలా విటమిన్స్ ఉన్నాయి, చాలా బలము. ఇది గులాబ్ జామ్ ప్యాకెట్ డీమార్క్లో తెచ్చేసాము. తక్కువ కాస్టే ఉంటుంది ఫ్రెండ్స్. 150 రూపాయలు ఉంది, ఇంకా తగ్గించేశారు, 120 రూపాయలకి ఇచ్చేశారు. మొత్తం తీసుకొని గులాబ్ జాము ఒక గిన్నెలోకి వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. స్వీట్ అనేది ఇంట్లో తయారు చేసుకుందామని రాఖీ పౌర్ణమికి తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక లైక్ అనేది ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంటి దాకా చూడండి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది అంటే 2, 3, 4, 5 సార్లు చేశాను నేను, అందుకని వాటర్ అమాంతంగా పోసేసాను, అంటే సరిపోయినాయి. దానికి బదులుగా వాటర్కి బదులుగా పాలు కూడా కాబట్టి చల్లార్చినవి పోసుకొని కలుపుకోవచ్చు. గులాబ్ జామ్లో రకరకాలుగా తయారు చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇదే విధంగా స్వీట్ అనేది తయారు చేసుకుంటున్నాము. రాఖీ పౌర్ణమి సందర్భంగా గులాబ్ జాము డ్రాగన్ ఫ్రూట్తో కూడా ఇండు దాకా చూడండి, అర్థమైంది. ఆ తర్వాత వాటర్ పోసి గులాబ్ జామ్ని కలుపుకున్నాక దానికి బదులుగా పాలైనా పోసుకోవచ్చు అన్నాను. నేను ఒక 2 టేబుల్ స్పూన్లు పాలు పోసి మరలా కొంచెంసేపు కలిపేసి బాగా మెత్తగా కలిపేసేసి దాని మీద కాటన్ క్లాత్ కానీ ఒక గిన్నె కానీ ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. గులాబ్ జామ్ పిండిని ఎంఆర్ గులాబ్ జామ్ పిండి డీమార్క్లో తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. తక్కువ రేటే పడింది. చాలా అవుతాయి గులాబ్ జాములు. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో. ఇంటి దాకా చూడండి, లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. చూడండి, పట్టుకుంటే వెనపూస ఎలా ఉంటుంది అలాగా మెత్తగా దూదిలాగా ఉంటుంది. పగుళ్ళు లేకుండా చిన్న చిన్న బాల్స్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. బాల్స్ రూపంగా, సిలిండర్ రూపంగా, అట్లా రకరకాలుగా చేసుకోవచ్చు గులాబ్ జామున్. నేను మాత్రం చిన్న గోళీలాగా బాల్స్ లాగా తయారు చేశాను ఫ్రెండ్స్. నానినాక 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. అది కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. వాటర్ కానీ పాలు కానీ వేసుకొని కలుపుకోవచ్చు. చూడండి, అసలు చూస్తుంటే ఎంత చక్కగా ఉన్నాయి. ఈ రూపుడు ఇంకా సిలిండర్ ఆకారం చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే చక్కగానే గుల్లగానే వేగుతాయి. ఆ తర్వాత సరిపోయినంత పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలు కానీ పెద్ద సైజు ఉండలు కానీ రౌండ్గా గోళీలాగా చేసుకోవాలి. గులాబ్ జామ్ పిండిని 120 రూపాయలు ఆఫర్ ఉంది. 120 రూపాయల ప్యాకెట్. దానికి తగినంత పంచదార కూడా సమానంగా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చక్కెరతో చేస్తున్నాను గులాబ్ జామ్ని. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. కోవా కూడా వేసుకోవచ్చు. నేను డ్రాగన్ ఫ్రూట్తో గులాబ్ జామ్ తయారు చేశాను. ఇంటి దాకా చూడండి, లాస్ట్ దాకా చూడండి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా బాల్స్ అన్నీ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. గులాబ్ జామ్ బాల్స్ అన్నీ చేసుకొని మరలా ఒక 10 నిమిషాల సేపు అదేవిధంగా మరలా 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక ఒకటి ఉండలు తీసుకొని మధ్య మధ్యలో కలుపుకొని చేత్తో ఉండలన్నీ బాల్స్ అన్నీ చేసుకొని గిన్నెలో పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు మరలా ఉంచేసుకోవాలి. ఈ పిండిని నేను కొంచెం ఉంచాను, పిండి గులాబ్ జామ్ పిండిని. నేను డ్రాగన్ ఫ్రూట్తో కూడా గులాబ్ జామ్ తయారు చేస్తున్నాను, అందుకని కొంచెం పిండి నుంచి ఆ బాల్స్ తయారు చేసుకుంటున్నాము. గులాబ్ జాము చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటి దాకా చూడండి. ఈ బాల్స్ అన్నీ పగుళ్ళు లేకుండా రౌండ్గా చేసుకొని గిన్నెలో పెట్టుకోవాలి. బాల్స్ అన్నీ ఒకటి వేసుకొని మరలా ఒక 5 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇస్తే అది గుల్లగా నాని బాగా పొంగుతాయి, రౌండ్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇవి డ్రాగన్ ఫ్రూట్ వేసుకొని
గులాబ్ జామ్ అనేది తయారు చేసుకోవడానికి కొద్దిగా పిండి తీసుకొని ఉంచేసాను. ఇప్పుడు నేను గులాబ్ జామ్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, దానికి తగినంత యాలక్కాయలు ఒక 5, 6, ఒక అర కేజీ పంచదార అన్నీ లెక్కగానే వేసుకోవాలి. వాటరు, ఆయిల్, ఆ బాల్స్ మునిగినంత ఆయిల్ వేసుకొని గులాబ్ జామున్ని వేయించుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి మాత్రం డ్రాగన్ ఫ్రూట్తో గులాబ్ జామ్ చేసుకోవడానికి ఉంచాను. ఇవి గులాబ్ జామ్ చేస్తున్నాను. రకరకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈ విధంగా చేశాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. గులాబ్ జామ్ తీపి కదా, త్వరగా అయిపోయింది. లేదన్నా ఎక్కువ రోజులైనా నిల్వ ఉంటుంది. ఏమవదు. బాండీ పెట్టుకొనేసి ఆయిల్, ఫ్రెష్ ఆయిల్ పోసుకోవాలి. బాల్స్ మునిగి అంతవరకు పోసుకోవాలి. కొంచెం వేడి అయినాక మళ్ళీ లోలో ఉంచేసి ఆ బాల్స్ని కలుపుకుంటూ ఒకటి ఒకటి వేసుకుంటూ లోలో ఉంచేసి బాల్స్ అనేది గులాబ్ జామ్ బాల్స్ని పిండి ముద్దలన్నింటినీ వేసుకొని ఒకటి ఒకటి వేసుకుంటా లోలో ఉంచేయాలి. ఆయిల్ వేసేసుకొని నెమ్మదిగా అన్ని బాల్స్ని వేసుకోవాలి. గులాబ్ జామ్ తయారు చేసుకుంటానికి వేసుకుంటే సూపర్ టేస్టీగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాక దోరగా లోలో ఉంచేసి వేగనివ్వాలి. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వేయించుకుంటే గులాబ్ జాములు పర్ఫెక్ట్గా రుచిగా టేస్టీగా ఉంటాయి. రకరకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా చూడండి, నువ్వు ఆయిల్లో వేసి వేగే టయానికి ఒక బాలు రెండింతలుగా ఉబ్బి వేగాయి. గోల్డ్ కలర్లోకి వచ్చిందాక లోలో ఉంచేసి స్టవ్ అనేది లోలో ఉంచేసి ఈ కలర్ రాగానే తీసుకొని కాస్త గిన్నెలోకి వేసుకోవాలి. కొలత ప్రకారము నేను 2 గ్లాసున్నర వేసాను పంచదార. అది పెద్ద గ్లాసే ఫ్రెండ్స్. వాటర్ కూడా దానికి సమానంగా పంచదార మునిగేంత వరకు వాటర్ కూడా వేసుకోవాలి. కొలిసి వేసుకోవాలి. తీపి అంటే ఆ బాల్స్కి అన్నిటికీ స్వీట్ అనేది సరిపోవాలి. గ్లాసుకి గ్లాసున్నర వేసాను. గులాబ్ జామ్ పిండి కూడా గ్లాస్ అయింది. వాటర్ కూడా ఈ పంచదార మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. లేదు అనుకుంటే మనం కొలిచైనా వేసుకోవచ్చు. గులాబ్ జాము పాకం పట్టుకోవాలి. గులాబ్ జాములు మునిగేంత వరకు పాకం పెట్టుకుంటే ఆ పాకానికి చక్కెర పాకం వాటర్ వేసుకొని స్వీటు సమానంగా తీయగా ఉండాలి. అదేవిధంగా స్టవ్ వెలిగించి గిన్నెలో వాటర్ వేసి 2 నిమిషాల సమయాన చక్కెర కరిగిందాకా ఉంచేసి యాలక్కాయల పౌడర్ వేసుకోవాలి. యాలక్కాయల పౌడర్ వేసుకొని మరలా కలుపుకొని ఆ బబుల్స్ చూడండి, పందారు పైన బబుల్స్ పోయిందాక ఉడుకుతానే ఉండాలి. అప్పుడు కొంచెం వచ్చి రానట్టుగా పాకం వచ్చింది. పాకం రాక్కర్లేదు. ఆ బుడగలు తగ్గిందాక ఉడకాలి. 2-3 పొంగులు వచ్చినాక మూడో పొంగుకి చూడండి, వీడియోలో చూపించిన విధంగా చెక్ చేసుకొని పాకాన్ని గులాబ్ జామ్ పాకం తయారు చేసుకోవాలి. పాకం లేపాకం వచ్చి రానట్టుగా పంచదార అనేది చక్కెర అనేది ఉడికితే సరిపోయింది. ఈ సమయాన ఇక్కడ కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు. యాలక్కాయల పౌడర్ వేసుకున్నాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. చూడండి, బబుల్స్ అన్నీ తగ్గిపోయాయి. ఇంకా లోలో ఉంచేసి స్టవ్ అనేది లోలో ఉంచేసి మనం చెక్ చేసుకొని గులాబ్ జామ్ పాకం పట్టుకున్నాక ఈ గులాబ్ జాములు వేగినవన్నీ ఆ పాకంలో వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 2 నిమిషాలు అలాగే ఉంచేసి తీసేసి పక్కన పెట్టుకోవాలి.
ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఫ్రెండ్స్, ఇది చాలా ఆరోగ్యం, చాలా రుచిగా ఉంటుంది. ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు, బిస్కెట్స్, జ్యూసు, సలాడు, చాలా రకరకాలుగా తయారు చేసుకొని తింటారు. నేను ఈ విధంగా తీసుకొని ఈ పండుని, డ్రాగన్ ఫ్రూట్ పండుని తీసుకొని, ఆ తోలు కూడా చాలా కలర్ఫుల్గా పింక్ రంగులో ఉంది. నేను పింక్ రంగు గులాబ్ జామున్ తయారు చేస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్తో. ఇదే విధంగా తీసుకొని ఐస్ క్రీమ్ కూడా తయారు చేసుకోవచ్చు, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా రకరకాలుగా చేసుకోవచ్చు. కేకులు కూడా చేసుకుంటారు ఈ ఫ్రూట్తో. అమాంతం మామూలుగా అయినా తినచ్చు. చాలా విటమిన్స్ ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ హెల్త్కి చాలా మంచిది, ఆరోగ్యానికి ఎంతో పుష్టికరమైన ఆహారం, ఏ కొలెస్ట్రాల్ లేదు, గుండెకి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఒక అరకప్పు ముక్కలు తీసుకొని స్పూన్తో జామ్ లాగా తయారు చేసుకున్నాను. అది నీరుగా ఉంది, బాగా పండింది కాయ అనేది. వీటిల్లో డ్రాగన్ ఫ్రూట్లో ఎల్లో కలర్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, పింక్ రంగు ఉంటుంది, చాలా రకరకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ గులాబీ కలర్ది బీట్రూట్ రంగులో ఉంది, ఇది తీసుకొచ్చుకున్నాము. 100 రూపాయలకి 4 ఇచ్చారు, కేజీ లెక్క. కేజీ లెక్క అమ్ముతున్నారు, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. నేను గులాబ్ జామ్ తయారు చేసుకున్నాము, ఎలా ఉంటుంది అనేసి నేను మామూలుగా ఇలా తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ జీడిపప్పులు, సోపు, జీడిపప్పులు, పాల పౌడరు, చక్కెర, బాదం పప్పులు లైట్గా వేయించి ఒక 2 టేబుల్ స్పూన్లు పౌడర్ అనేది మిక్సీలో వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చాలా రుచిగా ఉంటుందని అందులోకి ఇక్కడ కొద్దిగా 1 టేబుల్ స్పూను చక్కెర కూడా వేసుకున్నాము. లోపల బాదం పప్పులు పలుకులు తినేటప్పుడు కూడా నోటికి క్రిస్పీగా తగిలిద్ది, రుచిగా ఉంటుంది. ఇక్కడ కోవా కూడా వేసుకోవచ్చు. ఈ గులాబ్ జామ్ని ఐస్ క్రీమ్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ గులాబ్ జామ్ ఇక్కడ కొద్దిగా మరలా చక్కెర వేసుకున్నాము, స్వీట్ దానికి తగ్గట్టుగా స్వీట్ కొంచెం వేసుకున్నాము. ఏముంది, బాగుంటుంది. గులాబ్ జాము పిండి ఉంది కదా ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా వేసుకొని కలుపుకోవాలి, చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా గులాబ్ జామున్ డ్రాగన్ ఫ్రూట్తో చేసాము. ఇందాక గులాబ్ జామున్ పిండి బాల్స్ తీసాను కదా, ఒకటి ఇలాగా ప్లేటు 0 ఆకారంలోగా చేసుకున్నాను. కచోరీలాగా చేసుకొని ఒకటి చిన్నది ఒకటి పెద్దది చేసుకోవాలి. నాని ఉంది కదా, మనం ఎలా తీస్తే అలాగే వచ్చేసిద్ది. ఏ ఆకారంలో కావాలంటే ఇది చిన్న సైజు చేసుకోవాలి, అదేమో పెద్ద సైజు చేసాము. చేసుకొని ఇది మనం డ్రాగన్ ఫ్రూట్ మిక్సర్ అంతా కొంచెం తీసుకొని సరిపోయినంత తీసుకొని చేతి మీద పెట్టేసేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. చేతి మీద పెట్టేసేసి ఇంకా పెద్దదైనా చేసుకోవచ్చు, కజ్జికాయ అయినా చేసుకోవచ్చు, అలాగా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి తగినంతగా కొంచెం పెట్టేసేసి ఈ చిన్న ప్లేట్ని దాని మీద గులాబ్ జామ్ పిండిని దాని మీద పెట్టేసేసి ఇట్లాగా గ్రేవీ అనేది బయటికి రాకుండా మెలక వేసుకున్నాను, కవర్ చేసేసాను. చుట్టూతో కవర్ చేసుకుంటే కచోరీ మోడల్ వచ్చేసింది. డ్రాగన్ ఫ్రూట్తో గులాబ్ జామ్ పిండితో ఇలా చేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇది మనం తినేటప్పుడు ఐస్ క్రీమ్ వేసుకొని తింటే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధముగా ఎన్ని కావాలంటే అన్ని గులాబ్ జామ్ పిండితో వీడియోలో చూపించిన విధంగా చేసుకోవచ్చు. చేసుకున్నాక
ఆయిల్ పెట్టేసేసి ఆయిల్ వేడి అయినాక తీసుకొని వేసుకోవాలి. ఈ గులాబ్ జాములు, డ్రాగన్ ఫ్రూట్ గులాబ్ జామున్ వేసుకొని దోరగా అటువైపు ఇటువైపు నెమ్మదిగా వేయించుకోవాలి. ఆ ప్లేస్లో మనకి ఇష్టమైనవన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. గులాబ్ జామున్ చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. ప్లెయిన్గా అయినా చక్కెర పాకంలో వేసేసి తినేయచ్చు. లేదు అనుకున్న మనం గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ తెచ్చేసుకొని ఐస్ క్రీమ్ పెట్టేసుకొని కూడా తినేయచ్చు. ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది. రుచిగా కూడా ఉంటుంది స్వీట్. అవి చాలా పొంగి లడ్లాగా తయారయ్యాయి ఫ్రెండ్స్. నూనెలో ఆయిల్లో వేయంగానే లడ్లు ఎలాగ వస్తాయో అలాగా అంత లావుగా పొంగాయి. గుండ్రంగా లావుగా కచోరీలాగా డ్రాగన్ ఫ్రూట్తో గులాబ్ జామున్ తయారు చేస్తున్నాము. లోపల ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది. రెడ్గా పింక్ రంగులో. డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలా హెల్దీ ఫుడ్. చాలా పోషకాలు ఉన్నాయి. ఇందాక ఫస్ట్ గులాబ్ జాములన్నీ పాకంలో వేసాము. నానాయి ఫ్రెండ్స్. నానినాక ఒక గిన్నెలోకి వేసుకొని వేడిగా ఉన్నప్పుడు తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. అవి నానటానికి నాకు పావు గంట పైనే పట్టింది సమయము. అందులో ఉన్న చక్కెర పాకము కొద్దిగా ఒక కప్పుడంతా తీసుకొని డ్రాగన్ ఫ్రూట్ గులాబ్ జామ్లో వేసుకున్నాను. ఇవి కూడా నానాలి. ఒక 15 నిమిషాల సేపు నానితే ఎంతో రుచికరమైన డ్రాగన్ ఫ్రూట్ అనేది రెడీ అయింది. గులాబ్ జామ్ రెడీ అయింది. కొంచెం చూడండి, అటువైపు ఇటువైపు ఇలాగా వేసుకోవాలి. రకరకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ గులాబ్ జాము. ఇదే విధంగా చాలా చక్కగా నీట్గానే వచ్చాయి డ్రాగన్ ఫ్రూట్తో గులాబ్ జాము. ప్లెయిన్గా కూడా చేసుకున్నాము. వేడి వేడిగా తినేయచ్చు. నాన్ని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే గులాబ్ జామ్ రెడీ అయింది. ఇంకా అది 10 నిమిషాల సమయం అయినాక ఒక గిన్నెలోకి వేసుకొని గులాబ్ జాము తీసుకుంటే చూడండి మెత్తగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చాలా నీట్గా వచ్చింది గులాబ్ జామ్. దీనిపైన ఇప్పుడు మనము ఐస్ క్రీమ్ వేసుకొని తినేయచ్చు. ప్లెయిన్గా అయినా తినేయచ్చు. ఇంకా కొంచెం ఐస్ క్రీమ్ వేసుకొని చల్లగా స్వీట్ అనేది తయారు చేసుకొని తినేయచ్చు. రాఖీ పౌర్ణమి సందర్భంగా చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకొని గులాబ్ జామున్ని రకరకాలుగా తయారు చేసుకొని తినవచ్చు. ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.